మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు వల్లభ జీవరత్నం. నేను దేవుని సేవ చేసుకుంటున్నాను. హైదరాబాద్లో ఉంటానండి. భరత్ నగర్ కాలనీలో ఉన్నాను. బైబిల్ మాట్లాడాలన్నా వాక్యం చెప్పాలన్నా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఇలా బైబిల్ పట్టుకుంటేనే దీనిలో ఒక సూత్రం నేర్చుకోవచ్చు. నేను ఎడం చేయి ఇక్కడ పట్టుకున్నాను, కుడి చేయి ఇక్కడ పట్టుకున్నాను. ఈ ఎడం చేయి కింద ఉన్న పుస్తకాలు మీరు గమనిస్తే 5 పుస్తకాలు ఉన్నాయి. మోషే రాసినటువంటి పుస్తకాలు తోరా అంటారు హెబ్రూ భాషలో వాళ్ళని. పంచకాండాలు ఉన్నాయి మన 5 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 పుస్తకాలు ఇలాంటి ఈ అట్ట టచ్ చేస్తేనే ఈ చేతి కింద 5 పుస్తకాలు మనకు కనపడతాయి. కుడి చేతి కూడా మీరు గమనించినట్టయితే ఈ అట్ట టచ్ చేస్తే ఎవరున్నారు? ప్రకటన గ్రంథం ఉంది. ఏముందండి? ప్రకటన గ్రంథం ఉంది. ఎవరు రాశారు? అది ఆఖరి ప్రవక్త ఆయన యోహాను గారు. పద్మస్ ద్వీపంలో కూర్చుని రాశాడు. ఆయన పర్లకు దర్శనాలు చూశాడు. ఆయన ఆ సీన్స్ అన్ని కూడా అందంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈయన రాసిన కూడా 5 ఉంటాయి. ప్రకటన రాశాడు, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అని 3 రాశాడు. ఇక్కడ 3 1 4 అయిపోయింది. అయితే ఈయన రొమ్మును అనుకుంటూ ఇంకా దగ్గర ఉన్నాడు కాబట్టి అది కూడా 4వ పుస్తకం యోహాను సువార్త కూడా ఆయన రాశాడు. మొత్తం ఈయనని 5 పుస్తకాలు రాశాడు. సో మోషే రాసిన 5 పుస్తకాలు ఎడం చేతి కింద ఉన్నాయి. ఆ లాస్ట్ ఉన్న 5 పుస్తకాలు మురుమును అనుకున్నటువంటి గొప్ప దైవజనుడు యోహాను సువార్తికుడు రాసిన 5 పుస్తకాలు ఈ కుడి పక్కన కనపడతాయి. 10 పుస్తకాలు కనపడతాయి. ఇలా చూడగానే 5 అనగానే మళ్ళీ ఆదికాండానికి వెళ్ళి చూస్తే మీరు ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్టు అక్కడ ఏముంటుందంటే ఆదాము బ్రతికిన సంవత్సరంలో 930 అని రాస్తాడు. అప్పుడు అతడు మృతి పొందినని ఉంటుంది. అంటే ఎంత అందం అంటే బైబిల్ 5 అలా కాదు కానీ మంచిగా అర్థం చేసుకున్నట్టుగా మనకు ఉంటాయి. దేవుడి వాక్యంలో మన మేలు నిమిత్తం దీవించుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.